ఎల్బీనగర్ లో గత 3-4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈరోజు నేను ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానన్నా. నేను గత 3 రోజుల క్రితం గాంధీ భవన్ లో నా బాధ నేను వ్యక్తపరుచుకున్నాను. ఆ వ్యక్తపరుచుకున్న విషయంలో ఎక్కడ కూడా నేను ఏ కులాన్ని గాని ఎవరిని గాని నేను విమర్శించింది లేదు, మాట్లాడింది లేదు, పేరు కూడా తీసింది లేదు. నా బాధలు ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీనగర్ లో ఉన్నటువంటి పాత నాయకుల సీనియర్ నాయకుల బాధలు తప్ప నేను అక్కడ ఎవరి గురించి కూడా నేను మాట్లాడలేదు. అలాగే మొన్న 2 రోజుల క్రితం కూడా నేను ఒక ప్రెస్ మీట్ వదలడం అయింది. దాంట్లో ఒక వ్యక్తికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే అది చూపించి ఇలాంటి వ్యక్తులతో మేము పని చేయలేము, అతను తీసేసి ఎవరినైనా పెట్టండి, దీని వెనక కూడా రాజకీయ నాయకులు ఉన్నారని తెలిసింది, ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్య తీసుకోగలరని మాత్రమే పెట్టాను తప్ప ఎక్కడ కూడా ఈ 2 వీడియోలలో ఎక్కడ కూడా ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ వ్యవస్థని కూడా నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచేలాగా కానీ అవమానించపరిచేలాగా కానీ ఎక్కడ కూడా నేను మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మీరు ఎక్కడైనా నా వీడియో పాయింట్ టు పాయింట్ తీసి చూసినా కానీ నేను విమర్శించిన దాఖలాలు ఉన్నా. అయితే ఈ రోజు ఆ 2 వీడియోలు పట్టుకొని నేను ఒక వ్యక్తిని తిట్టినాననేసి, ఒక వ్యవస్థని తిట్టినానేసి, ఒక కులాన్ని తిట్టినానేసి నా పైన నిన్న ఎల్బీనగర్ ఇన్ఛార్జి మదియాష్కి గారు నా పైన కేసు పెట్టడం జరిగింది. ఆ వ్యక్తితోటి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ రోజు వచ్చి నాకు అన్యాయం జరుగుతుంది, లేదు పార్టీకి అన్యాయం జరుగుతుంది, పార్టీని బాగుపరుచుకుందని చెప్పి నేను మదియాష్కి గారికి కూడా తెలుసో లేదనే విధానంలో నేను చెప్పడం జరిగిందన్న. కానీ అంటే క్వశ్చన్ చేస్తే నా పైన ఇట్లాంటి అరాచకాలు చేయడం, అట్రాసిటీ కేసులు వేయడం, ఒక మహిళ మీద అట్రాసిటీ కేసులు వేయడం అనేది చాలా ఘోరమైన విషయం అన్న. ఎందుకంటే 119 అసెంబ్లీలో ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు జరగట్లేదు. ఎస్టీ ఎస్సీ రాజకీయాలు అంటే అట్రాసిటీ కేసులు వేసి రాజకీయాలు ఎక్కడ కూడా చూడలే. నాకు తెలిసి మొట్టమొదటిగా మా పార్టీలో నా పైన నా ఇన్ఛార్జి గారు వేయడం అనేది 119 కాన్స్టిట్యూన్స్ లో ఈ మదియాష్కి గారికే చెందింది. అది కూడా ఒక మహిళ పైన కుట్రపూరితంగా వేయడం అనేది జరిగిందన్న. ఇంకో విషయం వస్తన్నా, నేను ఈ రోజు నిన్న ఇచ్చిన రిలీజు అందులో అన్నకి తెలియదు అనుకున్నా, మదియాష్కి గారికి ఇది ఎఫ్ఐఆర్ ఉందని తెలియదు అనుకొని నేను ఇచ్చిన, ఆయన కూడా తెలవాలని. కానీ ఇది ఇచ్చినాక కూడా నెక్స్ట్ డే బర్త్డేలకి షాల్వలు కప్పి కేక్ కట్ చేయించి బర్త్డేలు చేసిరు. తెల్లారి సాహిబ్ నగర్ మొత్తం కూడా పక్కన పెట్టుకుని తిరగడం కూడా మా మహిళలను అవమానపరచడానికా, లేకపోతే మహిళలు కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలా లేదా అనే సంకోచంలో కూడా మేము మహిళల అందరం కూడా ఆలోచిస్తున్నాం అన్న. ఎందుకంటే ఈ రోజు ఆ ఎఫ్ఐఆర్ అనేది అబద్ధం కాదు. వనస్థలిపురంలో కేసు అయినటువంటి 2022లో అయింది. ఆ కేసు పూర్వం జరిగిందనే నేను చెప్పిన, అది అయిపోయినా కూడా ఇంకా ఉన్నాయని అంటారు. ఆ పూర్వం ఎఫ్ఐఆర్లు ఉన్నా గానీ, క్రిమినల్ కేసులు ఉన్నా గానీ పార్టీలో వాళ్ళకి స్థానం ఉండదని చెప్పారు. కాబట్టి ఆయనను తీసేసి ఎవరినైనా ఇవ్వండి, నాకు ఏమని నేను ఎక్కడ కూడా అడగలేదు. కానీ నా మీద ఎందుకు వేసిరు అట్రాసిటీ కేసు, నాకు అది ఇప్పటికి కూడా అర్థం కాదు. నిజంగా ఇన్ఛార్జి గారు పెద్ద మనిషి అయితే, పెద్ద వ్యక్తి అయితే ఆయన పిలిపించి మాట్లాడాలి నాతో. కానీ అట్రాసిటీ కేసులు వేసి నన్ను భయాందోళన చేసి నన్ను గేట్ బయట నిలబడి అదే పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నన్ను బెదిరియడం అనేది చాలా ఘోరమైన విషయం అన్న. నేను రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తా, నేను సాహిబ్ నగర్ లో ఉంచనీయను, నువ్వు ఎట్టెట్లా పనిచేస్తావో చూస్తా అని అంత చూస్తా, నీ ఇంటి మీద మనుషులను తోలుతా అనేసి మాట్లాడడం జరిగింది. నాకు ప్రాణహాని ఉందన్న. ఈ రోజు నేను బయట తిరగలేని పరిస్థితి. నా ఇంట్లో మా డాడీ గాని, మా మమ్మీ గాని, మా అమ్మమ్మ కూడా పిల్లలు, చిన్న పిల్లలు, నా ఇల్లు కూడా అడవిలో ఉంది. ఈ రోజు నాకేమన్నా జరిగితే ఎవరు దిక్కు? ఎందుకంటే ఆయన అఫిషియల్ గా ప్రెస్ మీట్ లోనే నన్ను కూడా బెదిరించిండు, నన్ను కూడా చంపుతా అంటుండు, నన్ను కూడా ఎట్లా తిరుగుతావు చూస్తాను మరి బెదిరించిండు. మరి నాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా పరిస్థితి ఏంది? నేనేం పాపం చేసిన అంటే పార్టీకి 10 సంవత్సరాల నుంచి పనిచేయడమేనన్నా నేను చేసిన తప్పు. ఇదే డివిజన్ లో ఇదే చుట్టుపక్కల ఉన్న కాలనీలకి డ్రైనేజ్ల గురించి ఒక రోజు పోయినామన్న కాలనీకి సంబంధించి మా ఇన్ఛార్జ్ గారి దగ్గర పోతే, నువ్వు ఏలుముద్ర దానివా, గాడిదలు కాసేదానివా, బర్రెలు కాసేదానివా, నీకు చదువు రాదా, నువ్వు ఎట్లా పట్టుకొచ్చినావు వీళ్ళకి ఎట్లా పని చేస్తా నేను, నీకు తెలియదా, ఎవరికి ఓట్లేసి గెలిపించారు వాళ్ళు అని అన్నాడంటే, ఒక మహిళని ఒక ఇన్ఛార్జి గారు అలా మాట్లాడే ఎంతవరకు సబబన్నా? ఇవన్నీ కూడా మేము ఎందుకు చెప్పుకోలేదంటే బయట ఇన్ఛార్జి గారు వారికి ఎదురు వెళితే నాకు పార్టీల మనుగడ ఉంటుందో లేదో, నన్ను సస్పెండ్ చేస్తారేమో, నేను వ్యతిరేకం వెళ్తే నేను కంప్లైంట్లు ఇస్తే ఇంకేమైనా చేస్తారేమో, నాకు పదవి రాదేమో, ప్రభుత్వం ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఇవన్నీ బయట పెట్టుకుంటే మళ్ళీ నా రాజకీయ జీవితం ఆగమైపోద్దామని భయపడి అన్న
నేను ఏ రోజు కూడా బయటికి చెప్పుకోలేదని ఇవన్నీ కూడా. ఒక మహిళని కించపరిచేలా మాట్లాడిన మదియాష్ కన్న గారే గాని, అలాగే నేను ఒక్క మాట కూడా అనకపోయినా గానీ ST/SC అట్రాసిటీ కేసు పెట్టించిన మదియాష్ కన్న గారికి ఈ రోజు మహిళల పట్ల ఎంత వరకు గౌరవం ఉంది, ఎంత వరకు రెస్పెక్ట్ ఉంది, అది మాకు తెలియాలన్నా ఈ సభ ఈ ప్రెస్ మీట్ పరంగా. ఎందుకంటే ఒక మహిళని ఆమెను బెదిరియండి, ఆమె ఏం చేసేది చూద్దాం, ఆమె సస్పెండ్ చేయండి, ఢిల్లీ స్థాయి వరకు కూడా వెళ్ళి విద్యారెడ్డిని ఫస్ట్ సస్పెండ్ చేయండి అంటున్నారు. సరే అన్న, నన్ను సస్పెండ్ చేస్తున్నారు, మరి ప్రెస్ మీట్లు ఎల్బీ నగర్ లో పార్టీకి వ్యతిరేకంగా ఎంతో మంది చేస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయట్లేరన్నా? ఇదే రోడ్లకి అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిడుతున్నారు, మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయట్లేడు అన్న? నన్నే సస్పెండ్ చేయమని ఎందుకు అంటున్నావు? నేను ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు రెడ్డి అనే కమ్యూనిటీ ఉండడం వల్లనేనా నా వెనకాల? నేను ఫస్ట్ మహిళనన్నా, తర్వాతనే రెడ్డి. నాకు మహిళకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకూడదా? ఈరోజు 50% కోసం రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నాడు, కానీ మీరు ఇక్కడ వచ్చి లోకల్ రాజకీయాలు చేసేది ఏందన్న? మహిళని కించపరచడం ఏంది? నా పాటలు పనిచేసే ఆడపిల్లలంటే అంత చులకనా మీకు? మదియాష్ కన్న గారికి పని చేయాలా వద్దా? మేము ఇక్కడ మేమేం చేయాలని మరి మదియాష్ కన్న గారు మాకు చెప్పాలన్నా. నాకైతే ప్రాణహాని ఉందన్నా. నాకు 3 నెలలన్నా, 3 నెలలు నా పేరు పెట్టిండు, మదియాష్ కన్ననే పెట్టిండు, మదియాష్ కన్ననే రిపోర్ట్ పంపించిండు విద్యారెడ్డికి ఇవ్వాలని. లాస్ట్ సంబంధం లేని వ్యక్తి, అతనికి అస్తినాపురంలో ఓటక్కు ఉందని, ఇక్కడ లేదు. అతను కొనుక్కుంది 2 సంవత్సరాలు అవుతుంది ఇల్లు, ఇక్కడ ఆయనకు ఓటక్కు లేదు. సరే తీసుకొచ్చి పెట్టినవన్నా, పెట్టినప్పుడు నాకు సమాధానం చెప్పాలి కదా మదియాష్ కన్న గారు. ఎందుకంటే అన్నతో నేను తిరిగిన కాబట్టి నాకు సమాధానం చెప్పాలి. నేను వెంటనే ఫోన్ చేసిన, రెస్పాండ్ అవ్వలే. తెల్లారి ఫోన్ చేసిన, రెస్పాండ్ అవ్వలేదన్నా. 3-4 రోజుల తర్వాత తెచ్చుకుంటే అడిగినన్నా, నేను ఏందన్నా నా పరిస్థితి ఏంటంటే నేను ఏం చేయలేదు, నా చేతులు ఏం లేదన్నాడన్నా. మరి ఇన్ఛార్జి కూడా మీ చేతులు ఏం లేదో తిరిగి ఎందుకు చెప్పుకోవాలని ఆడపిల్లలని? మీ చేతులు లేదని ఫస్ట్ రోజు చెప్పొచ్చు కదా. నేను ఈ రోజు నా పిల్లలను వదిలేసి, మా పేరెంట్స్ వదిలేసి నీ పార్టీ కోసం నైట్ 12 దాకా తిరిగినా కదా, నీకోసం నైట్ 12 దాకా తిరిగినా కదా ఉదయం నుంచి. మీ బర్త్డేలకి మీ ఫ్లెక్సీలు వేసిన, సీఎం గారు దానికోసం ఫ్లెక్సీలు వేసి ఖర్చు పెట్టుకొని పార్టీలు ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినాం, ఎక్కడ ధర్నాలు ఉంటే ఆడికి వచ్చినాం, ఎక్కడ మీరు ఆ కాలనీలో తిరుగుతుంటే అక్కడికి వచ్చినాం. ఇవన్నీ ఎందుకు చేయాలన్నా? మరి నీ చేతులు ఏం లేనప్పుడు నీ వెనకాల ఎందుకు తిరగాలి? మేము మా మహిళలకు ఏమిద్దాం అనుకుంటారు మెసేజ్, మరి మా మహిళలు తిరగాలా వద్దా? ఇట్లాంటి వాళ్ళని వ్యభిచారం చేసుకునే వాళ్ళని ఎమ్మటేసుకొని తిరుగుతున్నాం, మరి మేము మహిళలను పనిచేయాలా వద్దా పార్టీలో? నేను FIR కాపీ చూపించిన కూడా అతన్ని ఎమ్మటేసుకొని తిరుగుతున్నాం అంటే మాకేం చెప్పాలనుకుంటున్నాం మా మహిళలకి? ఇది అధిష్టానం అందరూ కూడా గమనించాలన్నా. నాకైతే ప్రాణహాని ఉంది. నాకు చీమ కొట్టినా లేదన్నా సోషల్ మీడియాలో గానీ, ఇంకెక్కడైనా గానీ, ఎక్కడ ఏ మాధ్యమాల్లో గానీ, మానసికంగా గానీ, శారీరకంగా గానీ ఏది జరిగినా గానీ మదియాష్ గారే కారణం అన్నా. అడగాలంటే అడగనన్నా. నేను ఆల్రెడీ అన్నా, నా వీడియో చూసి మేడం గారు పిలిపించారన్నా, పిలిపించి మాట్లాడారు. అవునమ్మా, అలాంటి కేసులు ఉన్న వాళ్ళని పార్టీలో తీసుకోవడానికి లేదని చెప్పారు, మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తాం, మాట్లాడి తీసేస్తామని చెప్పారు. నిజమైతే ACC సచిన్ గారు అన్న అన్న ఒకటన్నా, అక్కడ మీరు క్లియర్ గా FIR కాపీలు చూడాలన్నా. 6 మహిళలని అందులో పెట్టి 2000 ఒక పోలీస్ అన్న అధికారి ఒక మామూలు పర్సన్ లాగా వెళ్ళి అందులో 3,000 అంటే 26,000కు మాట్లాడుకొని అక్కడికి లోపలికి వెళ్ళాక SOTలను పిలిచి అదంతా వీడియో తీసి అందులో ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎందుకంటే చెప్పలేనన్నా సేకరించి పెట్టుకొని అది ఎవరి పేరు మీద అన్ని తీసి చూసినాక పరారీలో ఈయన పేరు వద్దు కానీ ఆయన పేరు ఉందని కూడా అలా క్లియర్ గా రాసి ఉందన్న. వాళ్ళది మన్నడదా కూడా కేసు నడిచింది. ఒక్కసారి FIR కాపీ అయిందంటే అది ఎవరి మీద అంత అడ్డగోలు FIR వేయరని, ఎంక్వైరీ అయినాకనే FIR వేస్తారు కదన్నా. అది తెలియనిదా అన్న? కోర్టులో ఫైన్ కడితే కొట్టేశారన్న అట్లాంటి వాటికి. దాన్ని ఎందుకు కదా క్రిమినల్ కేసు జైలు శిక్ష చేయడానికి? అంటే ఇది మీరుగత విషయం కదా మేడం, ఇది లోపల మాట్లాడొచ్చు కదా మీరు బహిర్గతంగా. ఇప్పుడు అది విషయాన్ని అంతకుముందు అన్న దగ్గర తీసుకువెళ్ళంటే నాకు కూడా తెలియదంట అన్న. FIR కదా ఏమైతుంది, అది ఎవరు చేసుకోవచ్చు అన్నారంట ఒకరు పెద్ద మనుషులుగా, పేర్లు వద్దన్న. అందువల్ల అది అంట ఇక్కడ లోపల చెప్తే కుదరదు, అది పైసాయి దాకా వెళ్ళాలి, పైసాకి వెళ్ళాలి అంటే అలాంటి మహిళ అంత దూరం వెళ్ళలేదు కాబట్టి నా వీడియో చేయాల్సి వచ్చింది అన్న. చరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి జకిడి ప్రభాకర్ రెడ్డి మీతో ఇట్లాంటి వీడియోలు చేపిస్తున్నారని ఆరోపణ అన్న. నేను గాంధీ భవన్ లో నా బాధ చెప్పుకున్నా. ఆ రోజు మైక్ ముందలు పెట్టినా గానీ జకిడి ప్రభాకర్ రెడ్డి విషయం నాకు సంబంధం లేదని అన్న. నేను మీరు విన్నారో లేదు, ఆయన గురించి నాకు సంబంధం లేదన్నా.
కానీ ఆ రోజు నైట్ నేను ఇంటికి వచ్చినాక నా ఇంటి మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేసిరన్న. నేను వెంటనే 100కి డైల్ చేసిన, రిజిస్టర్ అయ్యిందో లేదో కూడా చూడండి, సిఐ గారికి కూడా కాల్ చేసిన. ఇంటి చుట్టూ తెలియని వ్యక్తులు తిరుగుతున్నారు అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెట్రోలింగ్ చేసేసి వెళ్ళిపోయారన్న. నెక్స్ట్ డే మార్నింగే నేను అంకుల్ నా ఇంటి మీద దాడులు చేస్తా అంటారు. చరణ్ మరి నా ఇంటి మీద దాడులు చేస్తాను, నాకు ప్రాణహాని ఉంది, నాకు భయం అవుతుందంటే వెంటనే వాళ్ళ ఇంటికి రమ్మనగా నేను పోయినన్నా. పోయినాక మరి నా పరిస్థితి ఏంది అని అంటే, ఏం లేదు అక్కడ నువ్వు టెన్షన్ పడకన్నాడు, మరి నేను ఒక వీడియో చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఒక నెల రోజు మీరు అడగవచ్చు మరి నెల రోజులు ఎందుకు ఆగిరని. నాకు ఆ రోజే ఎఫ్ఐఆర్ కాపీ దొరికిందన్న. నాకు ఫస్ట్ రోజు దొరికితే ఈ విషయాన్ని ముందు తీసుకెళ్లేదాన్ని. నాకు ఆ రోజు దొరకడం వల్ల నేను అక్కడ ఆ రోజు ఆడబెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి. నేను బయటికి వెళ్తే నన్ను ఏడ కొడతారో ఏడ మీద పడతారో అనే భయంతో నేను వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకోవడం జరిగిందన్న. లేదన్నా, నాకు ఆయన డివిజన్ ప్రెసిడెంట్ రాగానే అక్కడ ఉన్న ఓటర్లు గాని లేదంటే అక్కడ పక్క పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఫోన్లు చేసి మీరు బ్రోతల్ హౌజులు నడిపేటోళ్ళతో మీరు తిరుగుతున్నారు, అది ఓపెన్ సీక్రెట్, ఈవెన్ మీ అందరికీ కూడా తెలుసు అతను నడుపుతున్నాడా లేదా, మసాజ్ సెంటర్ లో ముసుగులో నడుపుతున్నా లేదా అనేది మీ అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అనేది అంత రాజకీయంలో ఉన్న వాళ్ళకి అందరికి, యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు కూడా రేపు నుంచి అల్ల తిరుగుతారా మేడం బ్రోతల్ హౌజ్ పోయొస్తారా అని అడిగారు. ఒక్కొక్కరు ఏం సమాధానం చెప్పుకుంటాం, మన ఆడపిల్లలము, మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము ఇట్లాంటి వాళ్ళతో ఎట్లా తిరగలుగుతాము. అదే విషయము నేను సాక్షి, ఇప్పుడు నేను ఎవిడెన్స్ పెట్టి మాట్లాడితే నా మీద అట్రాసిటీ వేసిరన్నా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాలి కాబట్టి ఎవిడెన్స్ దొరికాను నేను, అంతే తప్ప నేను ఆగి వాళ్ళు చెప్తున్నా వీళ్ళు చెప్తున్నా నేను చేయలేదు. ఈ రోజు నా విషయంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి కానీ జక్కిడి శివచరణ్ రెడ్డి గారి కానీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి ఎలాంటి, వాళ్ళు చెప్తే వినంతా కూడా నాకు మరీ చిన్నపిల్లని కాదు. నేను 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. నేను శక్తి సూపర్ షీలో నేషనల్ లెవెల్లో నేను సెకండ్ ప్లేస్ టాప్ లో ఉన్నామని ఒక 60-70 మంది అమ్మాయిలను నేను పార్టీకి ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయినన్నా. నాకు తెలుసు అమ్మాయిల బాధలు ఎట్లుంటాయి, అమ్మాయిలు ఎంతమంది అవమానాలు పడుతాయి, అంత ఈజీగా కాదన్న రాజకీయం చేయడం. ఈ రోజులో ఒక అమ్మాయి ఈరోజు ధైర్యంగా వచ్చి మేము పని చేస్తుంటే చేసే అమ్మాయిలను కూడా మీరు ఈ రకంగా విమర్శించడం, ఈ రకంగా మాట్లాడడం, గట్టిగా మాట్లాడితే అట్రాసిటీ కేసులు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నా? మీరు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్న నా దగ్గర ఫోటో ఉందన్న. ఆమె వైఎస్ఆర్సీపీ 2021 జూలై 8వ తారీఖు నాడు పార్టీ పెట్టిందన్న. నేను ఆగస్టు 21వ తారీఖు నాడు మా నేషనల్ ఇన్ఛార్జి కృష్ణాల ఆధ్వర్యం నేను కండువ కప్పుకున్నది మీకు చూపిస్తా. 1 month లో నేను 2 సంవత్సరాలు ఎట్లా చేసినన్నా. ప్లస్ ఇంకొక విషయం ఏంది అంటే అన్న, ఈ రోజు మన షర్మిల గారు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ లో ఒక కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్. ఆమె ఈ రోజు నన్ను అడగడానికి కూడా లేదు, ఎందుకంటే ఆమెను అవమానించినట్టు ఇప్పుడు అక్కడ ఆ మాటలు మాట్లాడడం ఏం లేదన్న. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లాంటి వ్యక్తులను పెడితే మా మహిళలందరూ కూడా పనిచేయడానికి బాధపడుతున్నారు, వాళ్ళ ఇండ్లలో కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులతో తిరగాలనేసి అతన్ని వెంటనే సస్పెండ్ చేసి అతని ప్లేస్ లో ఎస్టీ బిడ్డకి గాని, ఎస్సీ బిడ్డకి గాని, బీసీ బిడ్డకి గాని, ఎవరికైనా గాని సాహెబ్నగర్లో తిరిగిన సీనియర్ లీడర్లు చాలా మంది వాళ్ళకి ఎవ్వరికి ఇచ్చినా గానీ వాళ్ళతో మేము పనిచేయడానికి మేము రెడీగా ఉన్నామన్నా. అతనికి ఇచ్చిన నాకు అక్కస్ లేదన్నా. నా టీమ్ లో చాలా వరకు ఎస్టీ ఎస్సీ అమ్మాయిలే ఉన్నారు. నేను చాలా మందిని నేను ఎంకరేజ్ చేసిన, చాలా మందిని పుష్ చేసిన, పోరాటం చేయాలని. ఒక అమ్మాయి గద్వాల సర్పంచ్ టికెట్ కూడా ఇప్పించిన మా అమ్మాయికి. ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి శ్రావ్య అని ఉంటుంది, అమ్మాయి కూడా నేను ఈ రోజు వైస్ ప్రెసిడెంట్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసిన, జిల్లా జనరల్ సెక్రటరీలను చేసిన, యూత్ కాంగ్రెస్ లో స్టేట్ జనరల్ సెక్రటరీలు కూడా ఇరన్న చాలా మంది అమ్మాయిలు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ లో కూడా. అలాంటి వాళ్ళ మధ్యలో తిరిగిన నాకెందుకు అన్న, అట్లాంటి 4 లిఫ్ట్ అయ్యాను కదా అమ్మాయిలకి, లిఫ్ట్ అయ్యాను కదా. నాకు అంత కులపిచ్చి ఉండో లేదని నాకు అంత అహంకారమో ఉంటే ఈ రోజు ఫోన్ చేస్తే అక్కని మాట్లాడతారు, అక్క నాతో మాట్లాడట్లేదు అక్క, నీలాంటి వాళ్ళు నాతో మాట్లాడప్పుడు బాధ అవుతుంది అక్క అనే స్థితిలో మీరు మీకు నెంబర్లు ఇస్తే మీరు ఎంక్వైరీ చేయండి, అమ్మాయి ఎంతవరకు మీకు పుష్ చేస్తుందని. తీసుకోండి కదా అంత పిచ్చి ఉన్నదాన్ని. అయితే అది అనేది అసలు అవాస్తవం అన్న. కుల పిచ్చి అనేది నేను తీయలేదు, నేను కులాన్ని గురించి మాట్లాడలేదు, వ్యవస్థ గురించి మాట్లాడలేదు, అతని పేరు కూడా తీయలేదన్న. నేను ఓన్లీ మేము ఎట్లా తిరుగుతాం, ఇలాంటి వ్యక్తి మీద ఉన్నాయంట ఆరోపణలు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది పూర్వము, ఇది మీరు ఎంక్వైరీ చేసి అతను తీసేయండి అని చెప్పి మాత్రమే నేను మాట్లాడినా. ఎక్కడ కూడా కులం ముచ్చట మాట్లాడలేదు. అది ఒక మహిళ మీద, అది ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటారు, మరి ఏ రకంగా ఎస్టీ ఎస్సీ కేసు వేసిరో కూర్చోబెట్టి మాట్లాడి చేసుకోవాల్సిన సందర్భాన్ని అంత దూరం తీసుకెళ్లి అతని మాటలను ఇంకోళ్ళ నోటి నుంచి విద్యారెడ్డి నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా, నువ్వు ఎట్లా పని చేస్తావో చూస్తా, నీ ఇంటి మీద దాడులు చేస్తాము, నువ్వు ఎక్కడ కనబడతావో చూస్తాము అనడం మాత్రం. ఇంకో విషయం అన్న, నేనంట ఈ కాలు దుమ్ము కూడా సరిపోనంట.
ఇన్ఛార్జి గారి కాలు దుమ్ము కూడా పనికిరానంట. అంటే మహిళలు మదియాష్ కన్నా గారి కాలు దుమ్ము కింద కూడా సరిపోవని అనడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితులన్న మహిళలము. అంటే పాటలు పనిచేసే మహిళలు కాలు దుమ్ము కూడా సరిపోమా? మదియాష్ కన్నా గారు, ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నా, మేము కాలు దుమ్ము కూడా సరిపోమా అన్న మీకు? మరి ఎందుకన్నా మహిళా మనులకి 50% కావాలని రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు. అక్కడ ఆయన అట్లా కొట్లాడుతుంటే మీరు ఇక్కడ కాలు దుమ్ములతో సంబోధించేటట్టు మాట్లాడిస్తారు ఏందన్నా? ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే ఆడపిల్లలు పనిచేయొద్దన్నా? అసలు మీ బాధ ఏందన్నా? నేను రెడ్డి కమ్యూనిటీ అవ్వడమేనా మీ బాధ? చెప్పండి మరి. చెప్తే మరి మేము వెళ్ళిపోతాం, పక్కకి వెళ్ళిపోయి మా పనులు మేము చేసుకుంటాం కదా. క్లియర్ గా చెప్పండి అన్నా. నాతో ఎవరెందుకు మాట్లాడిస్తారన్నా? నాకు వాయిస్ లేదా? నేను మూగదా అన్నా? దానికేమైనా చిప్పు పెట్టిరా? చిప్పు పెడితే మాట్లాడుతున్నానా? నమస్కారం అన్న, మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. నాకు ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ఏదన్నా జరిగితే మాత్రం మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నా. నాకు చాలా ప్రాణహాని ఉందన్న. నిన్న జరిగినటువంటి పరిస్థితులను చూస్తుంటే నాకు సోషల్ మీడియా పరంగా గానీ కంప్లైంట్ ఇచ్చిరా పోలీస్ స్టేషన్? నేను ఇప్పుడు ఇచ్చినన్నా, నేను ఫర్దర్ గా కూడా డీసీపీ సిపి గారి దగ్గర కూడా పోయి ఇద్దాం అనుకుంటున్నానన్నా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదజాలం అనేది చాలా దుర్మార్గమైన పదజాలం అన్న. కాళ్ళ దుమ్ములతోటి రోడ్ల మీద బెదిరిస్తామనడము, తిరగనీయమని చెప్పడం అనేది చాలా అసభ్యకరమైన పదజాలాలు యూజ్ చేసి